టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గొప్ప మనసు చాటుకున్నాడు. కర్ణాటకకు చెందిన ఓ పేద విద్యార్థికి ఆర్థిక సాయం చేశాడు. దాంతో పంత్పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కర్ణాటక బాగల్కోట్ జిల్లాలోని రబకవి గ్రామానికి చెందిన జ్యోతి కనబురమఠ్ చాలా తెలివైన విద్యార్థి. ఇంటర్లో ఆమెకు 83% మార్కులు వచ్చాయి. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదవాలనేది ఆమె కోరిక. కానీ ఆమె తండ్రి తిర్నయ్య చాయ్వాలా చిన్న టీ స్టాల్తో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాలేజీ ఫీజు కట్టేంత స్థోమత ఆయనకు లేదు. దాంతో జ్యోతి చదువు కష్టంగా మారింది. ఈ విషయం స్థానిక కాంట్రాక్టర్ అనిల్ హునశికట్టికి తెలిసింది. చదువుకోవాలనే ఆమె తపన చూసిన అనిల్ ఎలాగైనా సాయం చేయాలనుకున్నాడు. బెంగళూరులోని తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఈ విషయం రిషబ్ పంత్కు తెలిసింది. జ్యోతి కష్టం గురించి తెలుసుకున్న పంత్ ఆమెకు సాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆమె ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చాడు. గత నెల 17న తొలి సెమిస్టర్ ఫీజు కింద 40,000 రూపాయలు చెల్లించి జ్యోతి కోరుకుంటున్న జమఖండిలోని BLDE కాలేజీలో అడ్మిషన్ ఇప్పించాడు. ఈ విషయాన్ని జ్యోతి మీడియాకు తెలుపుతూ భావోద్వేగానికి గురైంది. పంత్కు కృతజ్ఞతలు తెలియజేసింది. పంత్కు దేవుడి ఆశీస్సులు ఉండాలని, అతడు చేసిన సాయాన్ని మర్చిపోలేని జ్యోతి కన్నీటి పర్యంతమైంది. రిషబ్ పంత్ చేసిన ఈ సాయంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలానే సాయం చేస్తూ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో రిషబ్ పంత్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ పర్యటనలో 4 మ్యాచ్లు ఆడిన పంత్ 7 ఇన్నింగ్స్లో 68.42 సగటుతో 479 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 4వ టెస్టులో పంత్ కాలివేలికి ఫ్రాక్చర్ అయింది. అయినా జట్టు కోసం పంత్ నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేశాడు. గాయం నుంచి కోలుకోవడానికి 5 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.